అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, బహుబంధులారా, ఇప్పుడు చెప్పేది ఒక విచిత్రమైన మంత్రము. విచిత్రం అని ఎందుకంటున్నానంటే సులభంగా చేసుకోవచ్చు. ఒక చిన్న రాగి గ్లాసు కానీ రాగి చెంబు కానీ తీసుకోండి, దాంట్లో నీళ్లు తీసుకోండి, దాంట్లో తులసి వేయండి, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, చిటికెడు గంధము, కొద్ది తేనె చుక్క అది వేసి అక్కడ పెట్టండి. మీ దైవ సన్నిధి, మీ ఇంట్లో పూజా మందిరం ఉంటుంది, అక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అది ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు అడిగేది ఏమిటి అంటే, మనకి కోరికలు ఉంటాయి, ధర్మబద్ధమైన కోరికలే. అవేమిటి చివరిదాకా వస్తాయి, పోతుంటాయి, ఇబ్బంది పడుతుంటాయి. ఇది మగవాళ్ళకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు. అంటే మనకి ఇంటి లోపల లోటు లేని జీవనం కలగాలి. దానికోసం అని చెప్పి ఈ మంత్రాన్ని ఆడవాళ్ళైతే అవాంతరాలు వస్తాయి కనుక 27 రోజులు చదవండి, 24 రోజులు చదవండి, తర్వాత అవాంతరం రాగానే ఆపేయండి. మగవాళ్ళైతే వీలైతే అవాంతరం ఉండదు కదా, ఊరెడితే తప్ప 90 రోజులు చదవండి, వెళ్ళి చదువుకోండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది అయినట్టయితే ఏం పర్వాలేదు, ఈ శ్లోకాన్ని మనసులో జపించుకోండి. ఇంట్లో మాత్రము రాగి పాత్రతో నీళ్లు, అది లోపలికి తీసుకోండి, హాయిగా తీసుకోవచ్చును, స్నానానికి ఉపయోగించవచ్చును, తాగడానికి ఉపయోగించవచ్చును. నైవేద్యం అంటారా, ఒక దానిమ్మ పండు నైవేద్యం. దానిమ్మ పండు ఎందుకో తెలుసా అండి, మన కోరికలన్నీ దానిమ్మ పండులో గింజలు లాంటివి. ఒక పొర తీయగానే గింజలు వస్తాయి, గింజలు తీసేగానే రెండో పొర, మళ్ళీ దాని కింద గింజలు ఉంటాయి. మన కోరికలన్నీ అదే బాపతు. ఇది కూడా మనకి వేద సాంప్రదాయంలో ఉన్న మంత్రం. ఇది చూడండి. సోమం రాజానం అవసే అగ్నిం గీర్భి హవామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. ఎంతమంది దేవతలు ఉన్నారు చూడండి దీంట్లోనూ, చక్కగాను 7 దేవతలు ఉన్నారు. ఏమిటది? సోమం రాజానం అవసే, సోమలతతోటి సమానమైన తులసి దళం వేశామయ్యా. అమ్మా తులసి, మాకు రక్షించమ్మా, మమ్మల్ని రక్షించమ్మా, మాకు రక్షణ కలిగించు. సోమం రాజానం అవసే అగ్నిం, దీపం వెలిగించావమ్మా, చక్కటి నే దీపము. అగ్నిం గీర్భి, స్తోత్రంతో, నేను స్తోత్రం చదువుతున్నాను కదా, నీ పేరు పెట్టకపోయినా అది నీకే స్తోత్రము. గీర్భి హవామహే, నేను ఆహ్వానం చేస్తున్నాం. పూజ చేసేటప్పుడు దీపం వెలిగించాం, ఆహ్వానించడమే కదా నిన్ను, దేవతల్ని కూడా. అంతేకాదు ఆదిత్యాన్ విష్ణుం, కాస్త ఉదయం పూట 7 గంటల లోపలే చేయండి ఇది. ఆదిత్యాన్, సూర్య భగవానుడు కూడా. విష్ణుం సర్వవ్యాపైన పరమాత్మ, అతన్ని. సూర్యం, అదేమిటండి ఆదిత్యాన్ అన్నారు, సూర్యం అంటున్నారు ఏమిటి? సూర్యుడికే పేరు సువతి ప్రేరయతి, మనకి మంచి పనులు ఏందో దృష్టి కలిగించేవాడైనా, అందుకని సూర్యం. బ్రహ్మాణంచ, సాక్షాత్తు సృష్టికర్త, బ్రహ్మాణంచ బృహస్పతిం. బృహస్పతి అంటే అందరూ కూడా ఇంద్రుడి గురువు గారి పేరు అనుకుంటారు. కాదు, బృహస్పతి అంటే ఎవరో తెలుసా అండి? మనం మాట్లాడుతున్నాం ఈ మంత్రాలు, ఈ మంత్రాలకి అధిష్టాన దైవం ఒకరు ఉంటారు, సరస్వతితో పాటుగా ఉండే పెద్ద ఆయన. ఆయన బ్రహ్మానండి, బృహస్పతి అండి, రెండు ఉంది. లేదు అక్షరశక్తి. ఈ 7 దేవతలు కూడా మాకు ఇబ్బందులు తొలగించి, మా కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైన కోరికలు సుమా. ఏదో కావాలని చెప్పి ఇష్టం కోరుకుని అది జరగలేదు మాత్రం అనకండి. చక్కగా మంచి జరుగుతుంది, ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇది ఇన్ని రోజులనే కాదు, రోజు చదువుకోవచ్చు హాయిగాను. రోజు చదువుకునే మాట అయితే 3 సార్లు చదువుకొని చగ్గాను, అలా ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు. కానీ కోరికతో చేసే మాట అయితే 90 రోజుల పాటు చేసుకోవాలి. ఆడవాళ్ళకి ఈ నియమం ఉంటుంది. అలాగే ఈ శ్లోకాన్ని మీకు కనిపించే పద్ధతిలో కాస్త ఇంట్లో ఎక్కడైనా అతికించి పెట్టుకోండి, క్షేమం కలుగుతుంది. సోమం రాజానం అవసే అగ్నిం గీర్భి హవామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. ఎంతమంది. ఇంకొకటి కూడా, చిన్న రాగి పళ్ళెం తీసుకోండి, చిన్నది, అరచేతి సైజ్ది. దాంట్లో 7 ఎర్ర ఒత్తులు వేసి వెలిగించండి. అంటే తెల్ల ఒత్తులే ఉంటాయి, దూది ఒత్తులు కుంకంతో మెరిపినట్టయితే ఎర్ర అవుతాయి. అది నక్షత్రం ఆకారంలో పెట్టి అన్నీ ఒకసారి ముద్దగా కాదు, విడివిడిగా 7 వెలిగించండి. ఇది కూడా చేయండి. దీనివల్ల మీకు
ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. స్వస్తి.